ఫ్రెండ్స్, యాంకర్ విష్ణుప్రియ గురించి మనం తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టెలివిజన్ వరుస షోల ద్వారా ప్రేక్షకులను అలగరించింది ఈ అమ్మడు. ఒకానొక దశలో విష్ణుప్రియ చేసే షోస్ అంటే యూత్ అసలు ఉర్రూతలూగిపోయేవారు. చాలా మందికి విష్ణుప్రియ హాట్ ఫేవరెట్గా ఉండేది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 8లో తను చాలా చాలా డిఫరెంట్ కంటెస్టెంట్గా ఉండేది. సాధారణంగా ఏ బిగ్ బాస్ సీజన్‌లో అయినా ఎవ్వరైనా సరే ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా, లేదా ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతున్నా ఓపెన్‌గా చెప్పే ఇది ఉండేది కాదు. లేదు లేదు మేము జస్ట్ ఫ్రెండ్స్ అది ఇది అంటుండేవాళ్ళు. కానీ విష్ణుప్రియ మాత్రం పృథ్వీని చాలా ఇష్టపడింది. ఆ ఇష్టపడిన విషయాన్ని నేరుగా తనతోనూ చెప్పింది, వాళ్ళ నాన్నగారితోనూ చెప్పింది, అందరితోనూ చెప్పింది. సో, షీ ఈస్ వెరీ జెన్యూన్ అని చెప్పొచ్చు. అయితే ఇక ఇప్పుడు ఏమైంది అనేది గనుక చూస్తే తను మామూలుగా బ్యూటీకి సంబంధించి ఆమె అందాలను చూపిస్తూ చాలా ఫోటో షూట్స్ గట్రా చేస్తూ ఉండేవి. అయితే రీసెంట్‌గా తను ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రిప్షన్స్ షురూ చేసింది కదా! అయితే ఈ వ్యవహారంలో విష్ణుప్రియకి ఏఐఎస్ఎఫ్ వాళ్ళు నోటీసులు పంపించారు. ఏమని అంటే మీరు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. అర్ధనగ్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని వెంటనే బ్లాక్ చేసేయాలి. ఆమె అంటే ఆమెకు ఆహ్, రూ. 399 కట్టామనుకోండి. ఆమెకు సంబంధించిన కొన్ని వీడియోలు చూడొచ్చు. అంటే అవి అందరికీ కనపడవు. కేవలం రూ. 399 కట్టిన వాళ్ళకే కనపడుతుంది. సో, దానికి సంబంధించి అది ఏఎస్ఎఫ్ వాళ్ళు అంటే స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా కంప్లెయింట్ ఇచ్చారు. అయితే సెలబ్రిటీలుగా సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇలాంటి అశ్లీలమైన ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇక దీనిపైన ఊహించని విధంగా విష్ణుప్రియకి చాలా కలిసి వచ్చింది. ఏంటంటే అసలు ఈ వ్యవహారం జరగక మునుపు తనకి కేవలం 1800 మంది ఫాలోవర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. అయితే ఎప్పుడైతే ఇంత పెద్ద వ్యవహారం జరిగిందో ఏకంగా తన ఫాలోవర్స్ 5000 చిల్లరకు వెళ్ళిపోయారు. అయితే తను 1800 ఫాలోవర్స్ అనుకోండి. 1800 ఇంటూ 390 అయ్యింది ఎంత? దగ్గర దగ్గర 7,00,000 రూపాయలు. ఓకే. ఇప్పుడు ఏకంగా అది 5,000 సబ్స్క్రైబర్స్‌కి వెళ్ళిపోయారంటే అమౌంట్ డబుల్ అయిపోలా దగ్గర దగ్గర. సో, ఇక ఈ రకంగా తన విషయంలో చాలా కలిసొచ్చిందనమాట. తనకి మంచిగా మనీ రావటం కూడా జరిగింది. అంటే ఫ్రీ పబ్లిసిటీ జరిగిందనే చెప్పొచ్చు. సాధారణంగా ఇటువంటి విషయాలు ఇమ్మీడియేట్‌గా తనకి ఫెచ్చింగ్ అవ్వదు. అయితే 7,00,000 ఉండాల్సిన తన ఆదాయం అక్షరాల నెలకు 18,00,000 రూపాయలకి వెళ్ళిపోయింది. అంటే ఏకంగా 11,00,000 రూపాయలు పెరిగింది. వీళ్ళ నెగెటివ్ పబ్లిసిటీ ఆమెకు కలిసొచ్చింది. అయితే ఇప్పటి వరకు కేసైతే జరిగింది కానీ ఇక డిజిటల్ మీడియాలో అంటే సైబర్‌కి సంబంధించి కానీ, డిజిటల్‌కి సంబంధించి కానీ ఏదైనా ఒక కేసు పడితే దానికి సంబంధించిన సమగ్రమైన ఎంక్వైరీ చేశాక, దానికి నోటీసులు పంపించాక అదొక కేసు అలా వెళ్తుంటుంది. ఈలోపు ఆమెకు సబ్స్క్రైబర్స్ పెరిగిపోతుంటారు.